ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. క్యూ లైన్లు అన్ని భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. వీఐపీ టికెట్లు తీసుకున్న భక్తులకు ప్రత్యేక దర్శనం, క్యూ లైన్లు ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లో తోపులాటలు జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 50,000 మంది భక్తులు ఉత్తర ద్వార దర్శనానికి వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, ముక్కోటి ఏకాదశి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? మౌనిక, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో వస్తే ఈ రోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన తెల్లారగట్ల 4 గంటలకే ఇక్కడ ఆలయ అంటే ఉత్తర ద్వారం తెరుచుకొని ఉంది. అక్కడ ముక్కోటి సంబంధించి భక్తులు కూడా ఈ ముఖద్వారం ద్వారా మొత్తం భక్తులు కూడా చాలా స్వామివారి దర్శనానికి అయితే భక్తులు క్యూ కట్టారని చెప్పవచ్చు. నిన్న ద్వారకా తిరుమలలో వచ్చి గిరి ప్రదక్షిణ కూడా జరిగింది. గిరి ప్రదక్షిణ వచ్చాక ఒక 50,000 నుంచి 70,000 వరకు కూడా భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. ఈ రోజు భక్తులందరూ కూడా దర్శనానికి సంబంధించి ఆలయ అధికారులు అయితే ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా మొత్తం విఐపి గ్యాలరీస్ కానించి మొత్తం పార్కింగ్ కానించి మొత్తం అన్ని కూడా అతి శ్రద్ధలతోనే అక్కడ ఆలయ అధికారులన్నీ ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. అంతా కూడా అంటే భక్తుల సంఖ్య ఎక్కువగా రద్దీగా ఉండటంతో కూడా అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏవి జరగకుండా ఆలయ అధికారులు అలాగే సిబ్బంది అయితే మొత్తం ఇక్కడ సంబంధించి భక్తులకు అంటే దర్శనం అయితే సక్రంగా ఎదురుకెళ్లే విధానంగానే అన్ని ప్రయత్నించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, అలా భీమవరం, తణుకు, ముత్యాలవారిపాలెం ఆలయాల్లో కూడా ఇక్కడ భక్తులు కూడా పోటెత్తారని చెప్పవచ్చు. ఇక్కడ అంటే ముత్యాలవారిపాలెంలో శ్రీ వరనాథ స్వామి టెంపుల్ ఆలయం అయితే చాలా ఫేమస్ అని చెప్పవచ్చు. ఇక్కడ 7 వారాలకు సంబంధించి కూడా ఇక్కడ చాలా ప్రతిష్ఠితమైన వరనాథ స్వామి ఆలయానికి ఉన్నాయని ఇక్కడ చెప్పవచ్చు. దీనికి సంబంధించి ముక్కోటి కావడంతోనే తెల్లారగట్ల 4 గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా ఆలయాలకు వెళ్లి తమ కోరికలను తీసుకోవడానికి మొత్తం భక్తులు కడతారని చెప్పవచ్చు. మౌనిక, రైట్. అలాగే అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు సతీష్? విషయంలో అయితే అటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అంటే ఉదయం కాడి నుంచి ఉండటం వల్ల రద్దీ అన్నది కొంచెం ఎక్కువగా ఉన్నా సరే ఇప్పుడు రాను ఇప్పుడు 8-9 గంటలకు అయితే కొద్దిగా క్రౌడ్ అన్నది ఎక్కువగా పెరుగుతుంది. దానికి సంబంధించి ఆలయ అధికారులు దానికి సంబంధించి కేటగిరీ అది మొత్తం బార్ గేట్లన్నీ ఏర్పాటు చేసి మొత్తం భక్తులందరినీ కొద్దిగా లిమిటెడ్ గానే మొత్తం లోనికి పంపించి మొత్తం అంతా కూడా దర్శనాలు కూడా అయ్యే వరకు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా అంటే చిన్నపిల్లలతోనూ వయసులో పెద్దవాళ్ళకు కూడా మొత్తం అక్కడ అన్ని కూడా సదుపాయాలు కలిగేటట్టు కూడా మొత్తం ఆలయ అధికారులు అయితే మొత్తం అన్ని ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. మౌనిక, ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు హాజరయ్యారు? అంటే సుమారు ఒక 50,000 వరకు కూడా ద్వారకా తిరుమలలో అయితే భక్తులు పోటెత్తారని చెప్పవచ్చు. భక్తులు అంటే ద్వారకా తిరుమల నుంచి భక్తులు అంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా నిన్న సాయంత్రమే ఇక్కడికి గుడికి రావటం అన్నది జరిగింది. ఎందుకంటే నిన్న సాయంత్రం అంతా కూడా ఆలయంలో గిరి ప్రదక్షిణ అన్నది సంవత్సరానికి ఒకసారి ఇక్కడ ద్వారకా తిరుమలలో జరుగుద్ది. దాని గురించి మొత్తం సుమారు నేను 50 నుంచి 70,000 భక్తులు కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఆ భక్తులు అందరూ కూడా తెల్లారగట్ల ఇవాళ 4 గంటలకే ఎప్పుడైతే ఉత్తర ద్వారం తెరుస్తుందా అని చెప్పి ఆతురతో మొత్తం భక్తులందరూ వెయిట్ చేశారు. అలాగే ఇవాళ 4 గంటలకి ఎప్పుడు ఉదయం ఉత్తర ద్వారం తెరిచిన తర్వాత భక్తులందరూ కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా అక్కడ మొత్తం అధికారులు అయితే ఎప్పటికప్పుడు మొత్తం అందరినీ కూడా అక్కడ చాలా మొత్తం వాటర్ బాటిల్ కానించి మొత్తం అన్నింటిలో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అంతా సక్రమంగా చేశారని చెప్పవచ్చు. మౌనిక, రైట్ సతీష్, థ్యాంక్ యూ.